స్కూల్లో లవ్ అనేది లైఫా లేక లైఫ్ లో లవ్ ఒక పార్టా? మనం టీనేజ్ లో చేసిన మిస్టేక్స్ మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయా? ఈ యూత్ సినిమా ఒక సింపుల్ లవ్ స్టోరీ కాదు, మనందరికీ మిర్రర్ లా ఉంటుంది. బట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది రియలిస్టిక్ లేదా రొటీన్ సినిమా? కంప్లీట్ హానెస్ట్ రివ్యూ ఇప్పుడు చెప్తాను, స్కిప్ చేయకండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ బైట్స్. నేను మీ వంశీ. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా యూత్, డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ బై కెన్ కరుణాస్. ఈ సినిమా ఎస్పెషల్లీ టార్గెట్ ఆడియన్స్ స్కూల్ అండ్ కాలేజ్ యూత్. సో హైప్ కి తగ్గట్టు ఉందా లేదా రొటీన్ లవ్ స్టోరీయా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ స్టెప్ బై స్టెప్. స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, హీరో ఒక టీనేజ్ బాయ్ స్కూల్ లైఫ్ లో ఉంటాడు. అండ్ లైక్ మోస్ట్ ఆఫ్ అస్, లవ్ అంటే లైఫ్ అని నమ్మేస్తాడు. ఫస్ట్ క్రష్, సెకండ్ లవ్, బ్రేకప్స్, కన్ఫ్యూజన్. ఈ జర్నీలో హీరో రియలైజ్ అవుతాడు, లవ్ అంటే ఏంటి, అట్రాక్షనా, అబ్సెషనా, లేదా ట్రూ కనెక్షనా? సినిమా మొత్తం ఈ క్వశ్చన్ చుట్టూ తిరుగుతుంది. స్టోరీ సింపుల్ గా ఉన్నా రిలేటబుల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాలంటే, ఫుల్ యూత్ వైబ్ ఇస్తుంది. స్కూల్ సీన్స్, ఫ్రెండ్స్ బ్యాచ్, లవ్ ట్రాక్, కామెడీ మూమెంట్స్ చాలా న్యాచురల్ గా ఫీల్ అవుతాం. హీరో ఎంట్రీ సింపుల్ గా స్టార్ట్ అయినా స్లోగా కనెక్ట్ అవుతాడు ఆడియన్స్ తో. ఫ్రెండ్స్ కామెడీ డీసెంట్ గా వర్క్ అయింది. లవ్ సీన్స్ రిలేటబుల్ గా ఉన్నాయి. మనం స్కూల్లో చేసిన చిన్న చిన్న విషయాలన్నీ గుర్తొస్తాయి. హైలైట్ ఏంటంటే, హీరో ఫస్ట్ లవ్ ట్రాక్ చాలా మంది కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అంతా మూవీ స్మూత్ గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా టోన్ కొంచెం చేంజ్ అవుతుంది. ఫన్ నుండి మెసేజ్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. బ్రేకప్స్, ఎమోషనల్ సీన్స్, రియలైజేషన్స్, ఫాదర్ అండ్ మదర్ సెంటిమెంట్. హీరో క్యారెక్టర్ గ్రోత్ చూపించడానికి ట్రై చేశారు. బట్ ప్రాబ్లం ఎక్కడంటే, స్క్రీన్ ప్లే కొంచెం ప్రెడిక్టబుల్ గా అయిపోతుంది. కొన్ని సీన్స్ ఆల్రెడీ చూసిన ఫీలింగ్ వస్తాయి. పేసింగ్ స్లో అయిపోతుంది. స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, క్లైమాక్స్ మెసేజ్ చాలా బాగుంది. యూత్ కరెక్ట్ గా రీచ్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే, కెన్ కరుణాస్ హీరో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. న్యాచురల్ యాక్టింగ్, గుడ్ ఎక్స్ప్రెషన్స్, ఎనర్జెటిక్ ప్రెసెన్స్. డెబ్యూకి చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్. సపోర్టింగ్ క్యాస్ట్ గురించి మాట్లాడితే, ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ గుడ్ సపోర్ట్ ఇచ్చారు. ఫీమేల్ లీడ్స్ ఓకే పర్ఫార్మెన్స్. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం గురించి మాట్లాడితే, జీవి ప్రకాష్ బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ క్యాచీగా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ తమిళ్. బీజిఎం ఎమోషనల్ సీన్స్ కి హెల్ప్ చేసింది. సినిమాటోగ్రఫీ, కలర్ఫుల్ విజువల్స్, యూత్ వైబ్ క్యాప్చర్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎడిటింగ్ తో సెకండ్ హాఫ్ లో కొంచెం టైట్ గా ఉండుంటే సినిమా ఇంకా బెటర్ గా ఉండేది. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, రిలేటబుల్ యూత్ కంటెంట్, హీరో పర్ఫార్మెన్స్, మ్యూజిక్ అండ్ బీజిఎం ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా సాగింది. మైనస్ పాయింట్స్ కి వస్తే, రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ స్లోగా ఉంటుంది. సమ్ ఎమోషనల్ సీన్స్ కొంచెం ఫోర్స్డ్ గా అనిపించాయి. సో ఫైనల్ గా, యూత్ సినిమా పర్ఫెక్ట్ సినిమా ఏం కాదు, బట్ కంప్లీట్లీ బ్యాడ్ కూడా కాదు. టైం పాస్ ప్లస్ రిలేటబుల్ సినిమా. స్కూల్ ఆర్ కాలేజ్ ఆడియన్స్ కి డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. వంశీ బైట్స్ రేటింగ్ ఈస్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ తో. మీ స్కూల్ మెమరీస్ అన్ని రీకాల్ అవుతాయి. మీరు సినిమా చూసారా? మీ ఒపీనియన్ ఏంటి కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ వంశీ ఫ్రమ్ వంశీ బైట్స్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.